శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్లో ఇస్తున్నటువంటి వీడియోలు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ వేదపీఠం యూట్యూబ్ ఛానల్లో ఇంకా వృద్ధి చేయాలి, దీనివల్ల మనము ఎక్కువ లబ్ధి పొందాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇతరులకు షేర్ చేయడం వలన అనేకమైనటువంటి కొత్త వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే మన యొక్క జీవన శైలి, మన జీవన విధానము, గ్రహాల యొక్క స్థితిగతులు, వాస్తు యొక్క మంచి చెడులు, మన వాస్తు యొక్క నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, ప్రతి విషయంలో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ జనసామాన్యానికి ప్రతి విషయం కూడా అవసరం. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక సమస్య ఉంటుంది, కాబట్టి ఆ సమస్యలన్నిటి కూడా పరిష్కారం దీంట్లో దొరుకుతుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు శని గ్రహం వలన వచ్చేటటువంటి ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో వాటి గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. శని గ్రహము ఇతర గ్రహాలతో కలిసినప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి మానవాళికి. ఉదాహరణకి శని వచ్చేసి మకర రాశికి, కుంభరాశికి అధిపతి. ఆ యొక్క శని ఏ గ్రహాలతో కలిసినప్పుడు మనకి ఎలాంటి సమస్యలు వస్తాయో ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. ఉదాహరణకి శని వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఏంటి ముఖ్యంగా చెప్పాలంటే మోకాల నొప్పులు, అలాగే మనకి తొడలు ఉంటాయి కదా, తొడల కండరాల యొక్క ఎముకలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడడం, అలాగే పక్షవాతం రావడం, అలాగే ఎముకలకు సంబంధించినటువంటి ఎముకలు విరుగుట, ఇలాంటివి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇలా శని, ఉదాహరణకి శని చంద్రుడితో జాతకంలో కలిసినప్పుడు మానసికమైనటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి, ఆందోళన, మతిస్థిమితం లేకపోవడం, మెమొరీ లాస్ కావడం, ఇట్లా అనేకమైనటువంటి మానసిక రోగాలు రావడానికి కారణం ఏంటంటే శని గ్రహము చంద్రుడితో కలిసినప్పుడు ఇలాంటి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే గ్రంథుల యొక్క లోపం, పోషక పదార్థాల యొక్క లోపం, ఇలా అనేక రకాలైనటువంటి డిస్టర్బెన్స్లు ఈ యొక్క శని వల్ల జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కుజుడు శనితో కలిసినప్పుడు ఎలాంటి వ్యాధులు వస్తాయి అని అన్నప్పుడు దంతాలకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే చీము కారేటటువంటి రోగాలు వచ్చేటటువంటి వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం కూడా దీనివల్ల ఉంటుంది. శని కుజుల యొక్క కలయిక వలన దెబ్బలు తాకడం, కురుపులు ఏర్పడడం, ఎత్తు నుండి కిందికి పడిపోవడం, ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు రావడానికి కారణం ఏంటంటే ఈ యొక్క శని యొక్క ప్రభావం అని చెప్పవచ్చు, శని కుజుల యొక్క ప్రభావం అని చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే శని బుధుడితో కలిసినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి అని అనుకున్నప్పుడు మనకు భయము, ఆందోళన, విపరీతమైనటువంటి ఆందోళన జరిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే మానసికమైనటువంటి ఒత్తిడిని కలిగించేటటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే మరి నరాల యొక్క ఒత్తిడి, నరాల వీక్నెస్ కలిగించడానికి శని బుధుడి యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటుంది. శని గురువులు కలిసినప్పుడు జాతకంలో ఏం జరుగుతుంది అని అన్నప్పుడు మరి శీఘ్రస్ఖలనం జరుగుతుంది. అలాగే నపుంసకత్వం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మలబద్ధకము వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా క్యాన్సర్లు, రకరకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధులు, ఎముకలకు సంబంధించిన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మచ్చు కుజుడు కారణం కాబట్టి శని కుజులు కలిసినప్పుడు కూడా మన మోకాళ్ళలో ఏదైతే ఉందో ఆ మజ్జు ఏర్పడి వాటికి వీక్నెస్, లిక్విడ్ ఆ యొక్క చెడిపోయే అవకాశం, లిక్విడ్ తగ్గడం, ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే వీటితో పాటు పోలియో వ్యాధి, ఇలాగా అనేక రకాలైనటువంటి ప్రభావము ఈ యొక్క అనారోగ్య సమస్యల పైన ఉంటుంది. మరి రవి శనులు కలిసినప్పుడు దృష్టి లోపము, అలాగే లైంగిక సంబంధించినటువంటి వ్యాధులు రావడం, అలాగే బట్టతల విపరీతంగా ఏర్పడడం, చర్మ రోగాలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఎంతైనా ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం చేత ఉంటుంది. కాబట్టి ఒక శని గ్రహము ఇతర గ్రహాలతో గోచారంలో కలిసినప్పుడు ఇలాంటి సమస్యల చేత మేము బాధపడుతున్నాము
చర్మ వ్యాధులు కానీ, ఎముకల వ్యాధులు కానీ, పైనుంచి కిందికి పడడం కానీ, అనేక రకాలైనటువంటి చీము కారణం కానీ, చెవులలో ఇలాంటి సమస్యలు ఎవరికైతే ఉంటున్నాయో వాళ్ళందరికీ ఏకైక పరిష్కారం సైంటిఫిక్ జ్యోతిష్యంలో ఉంది. ఆ సైంటిఫిక్ జ్యోతిష్యము ఆరాస్కాలతో చెక్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి చంద్రునితో శని ప్రాబ్లం ఉందా, లేకపోతే శనితో చంద్రుడికి ప్రాబ్లం ఉందా, ఇట్లా ఒక్కొక్క శనితోని కంపేర్ చేసుకున్నప్పుడు ఏ గ్రహం మనకి ఇబ్బంది పెడుతుంది అనేటటువంటిది సైంటిఫిక్ జ్యోతిష్యంలో వెంటనే తెలుసుకొని దానికి చక్కటి పరిహారం చేసుకున్నట్లయితే మనకి ఈ సమస్యలన్నీ కూడా రాకుండా ఉండడానికి ఎంతైనా ఆస్కారం ఉంది. కాబట్టి ఎవరైనా మానవాళికి రోగం రానటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి నిర్మోహమాటంగా మీ యొక్క సమస్యను పరిష్కరించుకోవడానికి చక్కటి ఆస్కారం ఓంకార జ్యోతిష్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. శుభం భూయాత్.